కడప జిల్లా పులివెందులలో శిశువు మిస్సింగ్ కలకలం రేగింది. స్థానిక లక్ష్మీ థియేటర్ సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 18న రాజకుల్లయ్యమ్మకు డెలివరీ అయింది. అయితే బాలింత రాజకుల్లయ్యమ్మకు కుమారి సపర్యలు చేస్తోంది. ఈ క్రమంలోనే రోజు మాదిరి రాజకుల్లయ్యమ్మకు ఇంటికి వచ్చిన కుమారి ఆమెను నిద్రపోమని చెప్పింది. అదను చూసి శిశువుని ఎత్తుకెళ్లింది కుమారి. ప్రస్తుతం నిందితురాలు కుమారి కడప రిమ్స్ లో విధులు నిర్వహిస్తోంది. స్థానిక పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కుమారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కడప జిల్లా పులివెందులలో శిశువు మిస్సింగ్ కలకలం రేగింది. స్థానిక లక్ష్మీ థియేటర్ సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 18న రాజకుల్లయ్యమ్మకు డెలివరీ అయింది. అయితే బాలింత రాజకుల్లయ్యమ్మకు కుమారి సపర్యలు చేస్తుంది. ఈ క్రమంలోనే రోజు మాదిరి రాజకుల్లయ్యమ్మకు ఇంటికి వచ్చిన కుమారి ఆమెను నిద్రపోమని చెప్పింది. అదను చూసి శిశువుని ఎత్తుకెళ్లింది కుమారి. ప్రస్తుతం నిందితురాలు కుమారి కడప రిమ్స్ లో విధులు నిర్వహిస్తోంది. స్థానిక పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కుమారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, శిశువు కిడ్నాప్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా పులివెందులలో 10 రోజుల మగబిడ్డ మిస్సింగ్ కలకలం రేపుతుంది. నమ్మకంగా ఉంటున్న ఓ మహిళ ఈ చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. ఇంట్లో ఉండి సపర్యలు చేస్తూనే తల్లిని నిద్రపోమ్మని చెప్పి చిన్నారిని తీసుకొని ఉడాయించింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి తెలుసుకుంటే గనక పులివెందుల టౌన్ లక్ష్మీ హాల్ సమీపంలో ఉంటున్నటువంటి దూదేకుల రాజకులాయమ్మ వృత్తిరీత్యా కడప రిమ్స్ లో నర్సుగా పనిచేస్తోంది. ఈమె 10 రోజుల క్రితము అంటే ఈ నెల 18న రిమ్స్ లో మగబిడ్డను ప్రసవించింది. రాజకులాయమ్మకు కుమారి అనే మహిళతో గతంలో స్నేహం ఉంది. కుమారి రాజకులాయమ్మ కలిసి గతంలో పులివెందులలో ఉంటున్నటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీలో పనిచేస్తూ ఉండేవారు. ఈ పరిచయంతోనే రాజకుల్లాయమ్మ డెలివరీ సమయంలో కడప రిమ్స్ కు వచ్చి ఆమెకు సపర్యలు చేస్తూ వచ్చింది కుమారి. వీళ్ళ మధ్య ఇలా స్నేహం కొనసాగుతూ వచ్చింది. ప్రసవించిన తర్వాత ఈ మధ్య తన చంటి బిడ్డను తీసుకుని రాజకుల్లాయమ్మ కడప నుంచి పులివెందులలోని తన స్వగృహానికి చేరుకుంది. స్నేహితురాలైన కుమారి అతి సాధారణంగానే కులాయమ్మ ఇంటికి వచ్చి ఆమెకు సహాయం చేసేది. ఈ క్రమంలోనే నిన్న కూడా వచ్చింది, సహాయక చర్యలు చేస్తానని నమ్మబలికింది. అలా అంటూనే కులాయమ్మను నిద్రపోమ్మని చెబుతూ బిడ్డను తీసుకుని బిడ్డను తాను చూసుకుంటానని చెప్పి ఆ బిడ్డతో సహా ఉడాయించింది. దీంతో కులాయమ్మ నిద్ర నుంచి మేలుకున్న తర్వాత చూసుకుంటే తన పక్కన చంటి బిడ్డ లేదు, సపర్యలు చేస్తాననేటువంటి కుమారి కూడా లేదు. దీంతో ఈ రాజకులాయమ్మకు అనుమానము ఈ కుమారి మీదనే బలపడింది. ఈ వెంటనే అంటే తన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా కులాయమ్మ వెతికింది. పసికందు లేదు, కుమారి జాడ కూడా కనిపించలేదు. దీంతో లబోదిబం అంటూ కులాయమ్మ దంపతులు బిడ్డ కోసం గాలించారు. ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ కేసును పులివెందుల పోలీసులు ఓ ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. కుమారి స్వగ్రామంగా ఉంటున్నటువంటి అంటే కుమారి స్వగ్రామమైన నల్లపురెడ్డిపల్లెకు వెళ్లి విచారించారు. అక్కడ కూడా ఆమె జాడలేదు. అయితే ఇదే కుమారి ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్నట్లుగా మాత్రమే కులాయమ్మకు తెలుసు. అక్కడికి వెళ్ళింది. అక్కడ ఎక్కడ ఉంటున్నారో అనేటువంటి పూర్తి సమాచారం కూడా కులాయమ్మకు లేదు. దీంతో ఈ కులాయమ్మ దంపతులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు వెంటనే విచారించి ఆ ఫోన్ ను చెక్ చేయగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది కులాయమ్మ దంపతులకు. కాగా అయితే ఈ కులాయమ్మ దంపతులకు ఈ చిన్నారే తొలిబిడ్డ కావడం గమనార్హం. దీంతో ఈ తల్లిదండ్రులు
పూర్తిగా ఆ విషాదంలో మునిగిపోయినారు. తమ బిడ్డ ఎక్కడ ఉన్నాడో అనేటువంటి విషయం తెలుసుకోలేక వీరిద్దరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా ప్రత్యేక టీంతో గాలింపు చర్యలు చేపట్టారు. దీపిక. రైట్ హుసేన్, థ్యాంక్ యూ.